నరసింహరావు గారు ఈ మొత్తం విన్నాక మీకు ఏమనిపిస్తోంది? ఎవరు రైట్ చేస్తున్నారు, ఎవరు రాంగ్ చేస్తున్నారు, ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ కూడా నా నమస్సులు. ఇప్పుడు మనం ఈ రోజు డిసెంబర్ 15వ తారీఖు నాడు సుమారుగా, అంటే ఎల్లుండి డిసెంబర్ 15, మనకు మార్చి 15 కల్లా మనకు లోక్సభ ఎన్నికలకు ప్లస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 4-5 రోజులు అటు ఇటు, అంటే మనకు మధ్యలో ఉన్నటువంటి సమయం 3 నెలలు. ఈ 3 నెలల కాలంలో ఏ రకమైనటువంటి మార్పులైనా కూడా జరగవచ్చు. కారణం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ఎత్తుకు పై ఎత్తులు వేయటం అనేటువంటిది చూస్తుంటాం. రెండో విషయం ఏంటంటే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు భావించడం అనేటువంటిది సహజంగా జరుగుతుండేటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఈ రోజు నిన్న మొన్న జరిగినటువంటిది కేవలం మనం ఆరంభంలోనే మాత్రమే ఉన్నామని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే నేను ఇందాకే చెప్పినట్లు ఎన్నికలకు ఒక 3 నెలల సమయం ఉంది. ఆ తర్వాత ప్రక్రియకు ఇంకొక 1 నెల రోజుల వరకు సమయం ఉంటుంది. అంటే ఇంకొక 4 నెలల పాటు తనకు ఎవరైతే గెలుపు గుర్రాలని ఆయన రాజకీయ పార్టీ అధినేత భావిస్తాడో ఆ గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేటువంటి అధికారము, అవసరము, ఆవశ్యకత ఆయన గుర్తించేటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మనం ఎంత చర్చ చేసినా కూడా ఎంత శశబిషలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఒకసారి వెనక్కి చూసినట్లయితే 1988 ఎన్నికలకు ముందు 89 ఎన్నికలకు వెళ్ళటానికి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 31 మంది ఒక్కసారే మంత్రులు అందరినీ కూడా బర్తరఫ్ చేశారు. కారణం ఏంటంటే వీళ్ళందరితో పాటు మనం ఎన్నికలకు వెళ్ళినట్లయితే వీళ్ళతో మనం గెలవలేము అనేటువంటి. అయితే ఈ నిర్ణయాలు అనేటువంటిది ఎట్లా ఉంటాయి? ఆ నిర్ణయం మనం తీసుకునేటప్పుడు తర్వాత వచ్చేటువంటి ఎన్నికల ఫలితాల్లో పాజిటివ్ ఫలితం వస్తేనేమో మనం ఒక రకంగా విశ్లేషిస్తాం, నెగిటివ్ ఫలితాలు వస్తేనేమో ఇంకో రకంగా విశ్లేషిస్తాం. ఈ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చూసినట్లయితే మార్పు అనేటువంటిది చాలా సహజంగా జరుగుతున్నటువంటిదిగానే మనం భావించాలి. కారణం ఏంటంటే నిన్ననే ఇందాక వెంకటరెడ్డి గారు ప్రస్తావించినట్లుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో 10 మంది ఎంపీలని బీజేపీ రాజీనామాకి ఎమ్మెల్యేలుగా పంపించింది. ఎందుకు భావించింది అంటే వాళ్ళు అక్కడ గెలుపు గుర్రాలని భావించింది. వాళ్ళు గెలిచారు కాబట్టి మనం దాన్ని సక్సెస్ స్టోరీగా చెప్పుకుంటున్నాం. అట్లాగే తెలంగాణకు వచ్చేవరకులా 3 ఎంపీలని మంత్రులుగా మన ఎమ్మెల్యేలుగా పంపించింది. ఇక్కడ వాళ్ళు గెలవలేదు కాబట్టి దీన్ని మనం ఫెయిల్యూర్ స్టోరీ. అంటే ఆ ఫలితం వచ్చిన తర్వాత మాత్రమే ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేటువంటి చూస్తుంటాం. కేవలం అభ్యర్థులు మార్చడం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రమే కాకుండా ముఖ్యమంత్రులను మార్చినటువంటి ఎన్నికల కోసం ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర కూడా మన దగ్గర ఉంది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యడ్యూరప్పని తొలగించి ఆయన స్థానంలో బొమ్మాయిని పెట్టింది. అంతకుముందు గుజరాత్ లో మేడం తీసేసి